ఏడాది కాలంలో సుపరిపాలన చాలా బాగుంది సార్. దానికి ముఖ్య కారణాలేంటంటే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. అవి వస్తున్నాయి. ఏదన్నా 1, 2 అవకతవకలు జరిగితే పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కూడా కూర్చొని అలా కాదు, అకౌంట్‌లో నేరుగా మనం 3 సిలిండర్‌కి సరిపడా డబ్బులేసేద్దామని నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్కూల్ పిల్లలకి తల్లికి వందనం అనే పథకం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంటు. అదేవిధంగా టౌన్ పరిధిలో అయితే 2 సెంట్లు ఇళ్ల స్థలం, లేకపోతే విలేజ్ పరిస్థితులు అయితే 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యతను కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. తర్వాత స్థలాలుండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళకు కూడా సెంట్రల్ గవర్నమెంటే కానీ, స్టేట్ గవర్నమెంటే కానీ, కూటమి ప్రభుత్వం కలిసి సుమారుగా 3 లక్షల రూపాయలు ఇచ్చే ఆలోచన చేస్తుంది. ఇలా మంచి పరిపాలన అందిస్తుంది. ఎక్కడ చూసినా మంచి పరిపాలన అందిస్తుంది గవర్నమెంట్ అనేది చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు సార్. ఇంకొకటి, రాబోయే కాలంలో ఎలా ఉంటుందనేది కూడా మాకు ఇప్పుడే ఒక దిక్సూచిలాగా సిబిఎన్ గారు చూపిస్తున్నారు. అదేంటంటే, రేపు 2వ తారీఖు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా సుమారుగా 7,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంటే కానీ, స్టేట్ గవర్నమెంట్ కలిపి రైతులకు జీవితాల్లో ఆనందాలు నింపుతున్నారు సార్. అవి ఈ వ్యవసాయ టైంలో వాళ్ళకి రసాయన ఎరువులుగానో, లేకపోతే పొలానికి పోషణగానో అన్ని విధాలుగా వ్యవసాయానికి పెట్టుబడికి ఉపయోగపడుతుంది. అంతకుముందైతే ఆ పుస్తులు తాకట్టు పెట్టుకొని వ్యవసాయాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఇట్లా జూన్ నెల, జూలై నెల మధ్యలో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని పెట్టి రైతులకు డబ్బులు అందిస్తున్నారు. అదేవిధంగా ఒక 2 నెలలు, 3 నెలలు ఆగిన తర్వాత, లేదా ఒక 6 నెలలు ఆగిన తర్వాత పంట కోతకు వచ్చే టైంలో మళ్ళీ ఒక విడత డబ్బులు ఇచ్చి ఆ కోత కూలీలో, లేకపోతే ఆ పొలం నూర్పుడు కూలీలో ఏవైతే ఉంటాయో అవి ఆర్థిక సహాయాన్ని గవర్నమెంట్ అందించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా పోలవరం గురించి మాట్లాడాల్సి వస్తే 95% అంతకుముందు 14 నుంచి 19 తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు గారు పూర్తి చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఇటుకరాయి కూడా తీసి పక్కన పెట్టాల. అదే టైంలో నేను పోలవరం వెళ్ళినప్పుడు అక్కడున్న మిషనరీ కానీ, ఎక్విప్మెంట్ కానీ మొత్తం తుప్పు పట్టిపోయి ఉంటాం నా కళ్ళతో నేను చూశాను. అదేవిధంగా ఇప్పుడైతే సుమారుగా 600 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలు అన్నారు, కరెక్ట్గా తెలియదు. కానీ సుమారుగా అన్ని వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి 2027 సంవత్సరానికి పోలవరం పూర్తి చేసే విధంగా చంద్రబాబు గారు ఆలోచన చేశారు. అప్పుడు తప్పకుండా పూర్తవుద్ది. మన ఈ చుట్టుపక్కల ఆంధ్ర ప్రాంతంలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పటికే కడపకు కూడా నీళ్ళు ఇవ్వటం మీరు అందరూ చూశారు. పోలవరం విషయం అయితే అది. తర్వాత మన అమరావతి గురించి కూడా నేను మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, అక్కడ అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, శ్మశానాల దెబ్బ అన్నాడు, అమరావతి భ్రమరావతి అన్నాడు, లేకపోతే అమరావతిలో రేకుల షెడ్లు తప్ప ఏమి లేవు అన్నాడు. ఈ రోజున అక్కడికి వెళ్తే సుమారుగా 20 అంతస్తుల బిల్డింగులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, సెక్రటేరియట్ ఉంది, సచివాలయం ఉంది. ఈ రోజున అక్కడ చూస్తున్న అభివృద్ధి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయే లోపల సుమారుగా 90% అమరావతి కంప్లీట్ అయిపోద్ది. పూర్తిగా వద్దని మాత్రం చెప్పలేం, ఎందుకంటే అది ఒక భారీ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి. రాబోయే కాలంలో కూడా చంద్రబాబు గారిని ఆశీర్వదిస్తే 100% మన హైదరాబాదు, సికింద్రాబాద్ గురించి ఎలా చెప్పుకుంటున్నారో, చెన్నై గురించి ఎలా చెప్పుకుంటారో, మాడ్రాస్ గురించి, బాంబే గురించి ఎలా చెప్పుకుంటారో, రాబోయే కాలంలో ప్రపంచ పటంలోనే అమరావతి ఒక దిక్సూచిగా ఉంటుందని అమరావతి గురించి కూడా మేము అనుకుంటున్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి కూడా చెప్పాలి. వాళ్ళ పిల్లలకి ఇచ్చే భోజనంలో, మధ్యాహ్న భోజనంలో డొక్కా సీతమ్మ గారి పథకం పేరు మీద ఇచ్చే భోజనంలో కూడా సన్నబియ్యం పెట్టడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళకి ఇచ్చిన యూనిఫామ్ కూడా చాలా క్వాలిటీగా, క్లాత్ అనేది చాలా మందంగా, క్వాలిటీగా, ఎక్కడ స్టూడెంట్ ఇబ్బంది పడే పని లేకుండా మంచి క్లాత్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు వేసుకునే బ్యాగ్ నుంచి, వాళ్ళు తీసుకునే బుక్స్ నుంచి, డిజిటల్ క్లాసుల నుంచి ప్రతి ఒక్కటే దగ్గరుండి పర్యవేక్షించి సుమారుగా 16,000 ఉద్యోగాల కల్పనలో మెగా డిఎస్సి కూడా మన లోకేష్ బాబు గారు యువనాయకులు యువగళం సారథి, వాళ్ళు యువనాయకులు సారథి గారు, మన లోకేష్ గారు కూడా ఆ పథకాలన్నింటినీ చేస్తున్నారు. మా నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు గురించి మాట్లాడటానికి చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే, నిన్న నేను అనుకోకుండా ఒక రోజున సారథి గారు ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సార్, నేను జిల్లాలో ఫస్ట్ వచ్చాను సార్ అంటే, అప్పటికప్పుడే లెగిసి లోపలికి వెళ్ళి ఒక 25,000 రూపాయలు తీసుకొచ్చి, నాన్న నీ ఉన్నతమైన చదువులకో, నీ ఛార్జీలకో, లేకపోతే నీ అవసరాలకు బుక్స్కో, ల్యాప్టాప్స్కో వాడుకోమని ఒక విద్యావంతుడిని బలపరచడం నా కళ్ళతో నేను చూశాను. ఇంకో అతను వచ్చాడు, సార్ యాక్సిడెంట్ అయింది, పరిస్థితి బాగాలేదు. ఏంటి పరిస్థితి అంటే, సుమారుగా 10 లక్షల రూపాయలు ఎల్ఓసి చెక్
స్పాట్లో చెక్ మీద సంతకం పెట్టి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఎంతో కుటుంబానికి భరోసానిచ్చారు. నియోజకవర్గంలో కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరో ఇవ్వనటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కొలుసు పార్థసారథి గారు సార్. మా ఊరు నుంచి సుమారుగా నేనే ఒక 15 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాంటి అవకాశాన్ని కల్పించిన కొలుసు పార్థసారథి గారికి కూడా మేము రుణపడి ఉంటాం సార్. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఎదురు లేదు, ఎదురు వచ్చే పరిస్థితులు కూడా ఏమీ లేవు. డబ్బాలు కొట్టే పరిస్థితి లేదు. ఏదో మాట తప్పం మడం తెప్పం అనే డైలాగులు లాంటివి ఏమి లేవు సార్. అంతా కార్యాచరణలోనే ఉంటుంది. కళ్ళతోనే చూస్తూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ తెలుగుదేశం ప్రభుత్వం.